వైఎస్ షర్మిల గారు ఈరోజు కర్నూలులోని ఉల్లి రైతుల పరామర్శకు సంబంధించి వచ్చినటువంటి సందర్భంగా అక్కడ ఆయన కుమారుడైనటువంటి వైఎస్ రాజారెడ్డి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రాజకీయ సంబంధించినటువంటి కార్యకలాపాల్లో కావచ్చు, రాజకీయ కార్యక్రమాల్లో ఇంతవరకు కనపడిన వైఎస్ రాజారెడ్డి ఈరోజు షర్మిల గారి వెంట కనపడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లో రాజకీయాల్లోకి రావచ్చు అన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి రాజారెడ్డి పరిస్థితి ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, వైఎస్ రాజారెడ్డి గారు షర్మిలారెడ్డి గారి కుమారుడు. ఆయన ఇంతవరకు రాజకీయానికి సంబంధించిన ఎప్పుడు కూడా బయట కనపడినటువంటి వ్యక్తి. ఆయన మొన్ననే వివాహం చేసుకున్నారు, అది అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే ఈరోజు వాళ్ళ అమ్మగారితో కలిసి ఉల్లి రైతుల పరామర్శకు సంబంధించి రావడం జరిగింది. వైఎస్ రాజారెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తారా రారా అని చెప్పేసి ఒక చిన్న సందిగ్ధత అయితే నడుస్తూ ఉంది. మీరే ఉంటారు ఆ విషయం? షర్మిల గారు కూడా ఏమో రేపు రాబోయే రోజులు ఏదైనా జరగవచ్చు అన్నారు ఆవిడ. సో అదంతా ఒకటైతే ఇవాళ తీసుకురావడంలో రాజకీయ ఉద్దేశం ఉందనేది పొద్దుటి నుంచి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమ్మమ్మ ఎవరైతే విజయమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు ఆ రాజారెడ్డి పొద్దున్న ఉల్లి రైతులను పరామర్శించడానికి బయలుదేరే ముందు. అలాగే షర్మిల వెనకుండి మరి రాజకీయ ఆరంగెట్టడానికి ఇవాళ మరి వేదిక ఇక్కడ ఉల్లి రైతుల దగ్గర మాట్లాడించాలని ఉద్దేశం మీద అనుకుని ఉండొచ్చు. కానీ ఏదేమైనా కూడా మొత్తానికి ఈ రోజు అతను మీడియాకు ముందు వచ్చి మాట్లాడలేదు. కానీ రాజకీయానికి సంబంధించి రాజకీయాల్లోకి అతనికి ఒక ఎంట్రీ ఇంకా మొదలు కాబోతుందా అని చర్చ అయితే మొదలైంది. సో ఇక్కడ కాంగ్రెస్ అంతంత మాత్రంగా ఉంది. దానికి కారణాలు అందరికీ తెలిసిన విషయాలే. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణకు న్యాయం జరిగింది, ఆంధ్రాకి అన్యాయం జరిగింది అనేది ఇక్కడ ఆంధ్ర ప్రజల అభిమతం, వాళ్ళ అభిప్రాయం కూడా. ఎందుకంటే సరైన వాదనలు జరగకుండా, సరైన సమయంలో నిర్ణయం తీసుకోకుండా, అడ్డగోలుగా పార్లమెంట్ లో తలుపులు వేసేసి కరెంట్ తీసేసి మరి అదే మైకులు అలాగే కెమెరాలు కూడా లేకుండా చేసి ఏకపక్షంగా మరి కాంగ్రెస్ తీర్మానం చేసేయటం, బిల్లు పాస్ చేయడానికి బీజేపీ కూడా సహకరించడం, అది ఉన్న పళంగా అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన జరిగిపోయేటప్పటికి ఇదో రకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఫీల్ అయ్యారు ఏపీ ప్రజలు. సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ని అలాగే బీజేపీని కూడా దూరంగానే పెడతా వచ్చారు. ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి ఇవాళ తెలుగుదేశం వెనక ఉండటం వల్ల ఇవాళ ఆ మాత్రం సీట్లు వచ్చినాయి అనేది అందరికీ తెలిసిన విషయం. మామూలుగా అయితే కాంగ్రెస్ లాగానే బీజేపీని కూడా దూరం పెట్టిన పరిస్థితి ఏపీలో ఉంది. మరి ఇలా చూసుకున్నట్టయితే ఏదో కాలం తర్వాత మరి ప్రజల్లో ఆ జ్ఞాపకాల నుంచి బయటపడి తిరిగి మళ్ళీ మామూలు స్థితికి అంటే మెల్లమెల్లగా మారే సందర్భాలు వస్తాయా అంటే రాజకీయాలు ఏదైనా సాధ్యమే. సో పడ్డవాళ్ళు వేస్తూ ఉంటారు, లేచిన వాళ్ళు పడతా ఉంటారు. ఈ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. సో ఆ విధంగా చూసుకుంటే మరి కాంగ్రెస్ మళ్ళీ రాబోయే రోజుల్లో పుంజుకునే అవకాశం ఉందా అంటే మరి మొన్నటి వరకైతే ఈ 2024 ఎన్నికలకు ముందైతే అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. 2024 ఎన్నికల తర్వాత కూడా ఇక్కడ రెండు రకాలుగా చూడాలి. ఒకటి ఏంటంటే అంతంత మాత్రంగా ఓట్ బ్యాంక్ సంపాదించుకుని ఏదో అలా ఉంది అనిపించుకున్న కాంగ్రెస్ కి ఇక్కడ ఏదైనా కలిసి వచ్చే అవకాశం అంటూ ఉందంటే వైసీపీ పతనమే. వైసీపీ ఇవాళ పతనం అయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 11 సీట్లకు పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకుని విపరీతంగా స్కాములు ఇరుక్కుని ఇంకా బెయిళ్లు జైళ్లు అనే పరిస్థితి ఉన్న ఈ సందర్భంలో మరి రాబోయే రోజుల్లో మద్యం కుంభకోణం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి కేవలం 100 కోట్ల కుంభకోణానికి కేజ్రీవాల్ అలాగే కవిత మరి జైలు శిక్ష అనుభవించి వచ్చిన పరిస్థితి. ఆ విధంగా చూసుకుంటే దానికి కొన్ని 100 రెట్లు ఇక్కడ అవినీతి జరిగింది, డబ్బులు ముడుపులు చేతులు మారాయి, అంతిమ లబ్ధి చేరింది. ఇవన్నీ మరి నిరూపణ జరిగితే మరి అంతకంటే పెద్ద శిక్ష పడే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉండే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే కనుక మరి 2 ఏళ్ల పైబడి అతనికి ఏదైనా మరి శిక్ష పడే అవకాశం ఉంటే కనుక ఇక శాశ్వతంగా రాజకీయాలకే అతను పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఆ సందర్భంలో మరి ఆ పార్టీ పగ్గాలని బాతిరెడ్డి గారు లేదంటే పాతిరెడ్డి గారు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే అంటే అంతిమ లబ్ధాలు ఇద్దరు అంటున్నారు కాబట్టి మరి దాని తర్వాత రాజకీయంగా మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వైసీపీకి అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి సందర్భంలో ఏదైనా జరగవచ్చు, రాజకీయాల్లో ఏది మనం ఊహించినట్టుగా ఉండాలని ఉండదు. సో ఇలాంటి సందర్భంలో ఒకవేళ వైసీపీకి ఇప్పుడున్న ఈ గడ్డు కాలంలో అంటే పులివెందుల్లో కూడా సాక్షాత్తు మరి డిపాజిట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ప్రజాభిమానాన్ని కోల్పోయింది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ పార్టీ మనుగడ సాగించడం కష్టం అంటున్నప్పుడు మరి ఆ వ్యాక్యూమ్ అది ఏదైతే ఆ శూన్యత ఉందో దాన్ని పూరించాల్సిన అవసరం ఉంటుంది. ఆ శూన్యత పూరించే పార్టీగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ మాత్రమే. ఎందుకంటే జనసేన అలాగే బీజేపీ టీడీపీ కూటమిగా ఉన్నాయి కాబట్టి మరి
తర్వాత అపోజిషన్ లో ఉన్న పార్టీలు వచ్చేటప్పటికల్లా వైసీపీ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు మరి ఆ కాంగ్రెస్ దాన్ని లీడ్ చేయగలుగుతుందా అనే క్వశ్చన్ వస్తాయి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు బలాబలాలు ఏంటంటే మరి రాష్ట్ర విభజన వల్ల నష్టపోయింది ఏదైతే ఉందో ఓట్ బ్యాంకు అంతా పోయింది. మరి ఏపీ ప్రజల దృష్టిలో ఇవాళ కాంగ్రెస్ కి అసలు ఏ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మరి దీన్ని మెల్లమెల్లగా తమ వైపు తిప్పుకోవాలంటే ఒకప్పుడు వైసీపీ అనేది ఏది కాంగ్రెస్ నుంచి చెడింది. క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంతా కూడా ఇవాళ ఉన్న అచ్చంగా కట్ అండ్ పేస్ట్ లాగా ఈ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు వైసీపీలో ఉన్నారు. కానీ వైసీపీ నుంచి మరొక వైపుకి మళ్ళీ ఆ పార్టీ చూడాల్సి వస్తే అందులో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి అంటే కాంగ్రెస్కే రావాలని ఏం లేదు, వివిధ పార్టీలు ఎంచుకుంటున్నారు వాళ్ళు. జనసేన కుదిరితే జనసేన, బీజేపీ కుదిరితే బీజేపీ, ఎక్కడైనా అవకాశం ఉంటే టీడీపీ, అట్లాగా స్ప్లిట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో మరికొందరు కాంగ్రెస్ కూడా అంటే మాతృ సంస్థ లాంటిది కాబట్టి కాంగ్రెస్ కూడా వెళ్ళేలా ఉంటుంది. అలాగా వెళ్ళాలి అంటే ఇక్కడ బలమైన నాయకుడు ఉండాలి. ఇప్పుడు అన్నమదిన బాణాన్ని షర్మిల ఒకప్పుడు ఎలా అయితే బయటకు వచ్చి మాట్లాడారో ఇవాళ రాజారెడ్డి పేరుని పెట్టి తన కొడుక్కి తాతగారి పేరుని ఇవాళ రాజకీయ అరంగేట్రం చేయించాల్సిన పరిస్థితి వస్తే మరి ఆ లెగసీని అది రాజారెడ్డిది కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి తాతగారిది కానీ ఇలాంటి వీళ్ళ నుంచి ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోగలుగుతాడా? అందిపుచ్చుకుని మరి కింద స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ షర్మిల అందుకే పోరాడుతూ ఉంది. పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి మళ్ళీ మద్దతు కూడగట్టుకుని మళ్ళీ పార్టీని నిలబెట్టాలి అనేది ఏదైతే ఉందో ఆ క్రమంలోనే ఉన్నారు ఇప్పటికీ. ఈ క్రమంలో ఈ పరిస్థితిలో మరి ఇంత కింది స్థాయిలో ఉన్న పార్టీని నిర్మించుకుంటా పోవాలి. దానికి చాలా సహనం కావాలి, ఓపిక కావాలి, ఎదురు దెబ్బలు తినాలి, నిలబడగలగాలి, ఎదిరించగలగాలి. మరి ముఖ్యంగా మరి ఈ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అటువైపు వైసీపీకి వెళ్ళిందో దాన్ని అంతా తిరిగి అంటే దాదాపుగా మేనమామతోనే పోరాడి ఆ పార్టీని తన వైపుకి తిప్పుకునే విధంగా పార్టీ ఓటు బ్యాంక్ని తన వైపుకి తిప్పుకునే విధంగా తిరిగి అంటే ఎందుకంటే అక్కడ దళిత వర్గాలు కానీ మైనారిటీ వర్గాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మొదటి నుంచి కాంగ్రెస్కి అనుకూలమైనవి. ఇప్పుడు అవన్నీ కూడా వైసీపీ చేతిలో ఉన్నాయి దాదాపుగా. మరి అవన్నీ ఆ ఓట్ బ్యాంక్ని మళ్ళీ తిరిగి రాబట్టుకునే విధంగా రాజారెడ్డి రాబోయే రోజుల్లో మరి ఎలాంటి వ్యూహరచన చేస్తాడో చూడాలి. సో ఇప్పటి వరకు అయితే అతను ఎక్కడ మీడియాకు వచ్చి మాట్లాడింది లేదు. మరి ఇలాంటప్పుడు అతను రాజకీయంగా ఒక్కసారి మీడియా గురించి మాట్లాడితేనే అతను స్టాండ్ ఏంటో తెలుస్తుంది. అలాంటప్పుడు మాత్రమే మనం కొన్ని అంచనాలు వేయగలుగుతాము. తనకి ఇప్పటి వరకు ఉన్నది వారసత్వం మాత్రమే. వారసత్వం అనేది ఒక రాజకీయంగా ఒక పోస్ట్ లాంటిది, అంటే ఒక అవకాశం లాంటిది మాత్రమే. కానీ ఆ వచ్చిన అవకాశాన్ని అతను ఏ విధంగా తను తీసుకెళ్లగలుగుతాడు, ఏ విధంగా ప్రజలు తన వైపు తిప్పుకోగలుగుతాడు, ఏ విధంగా ఆ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇవ్వగలుగుతాడు, అది మాత్రమే అతని నాయకుడికి నిలబడుతుంది. కేవలం రాజారెడ్డి మనవన్నాను, అదే ముదు మనవన్నాను, లేకపోతే రాజశేఖర రెడ్డి మనవన్నాను, లేకపోతే ఇంకో షర్మిల కొడుకున్నాను అలా చెప్పుకుని ఇవాళ ముందుకు రాగలగటం అనేది రావటం వరకు మాత్రమే తప్ప నిలబట్టుకోవాలంటే తనకు తనను తానే నిర్మించుకోవాలి, పార్టీని నిర్మాణం చేయాలి. మరి ఇదంతా చాలా ఛాలెంజెస్ తో కూడిన వ్యవహారం. మరి రాబోయే రోజుల్లో ఈ ఛాలెంజెస్ ని మరి రాజారెడ్డి ఎలా ఎదుర్కొంటాడు అనేది మన భవిష్యత్తులో చూడాలి. ఓకే, ఖచ్చితంగా చూద్దాం మరి రాజారెడ్డి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో రాజకీయ భవిష్యత్తు చూసుకుంటే. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.